సార్ నమస్తే సార్. నమస్తే నమస్తే. తెలంగాణ చదువులు గత 10 సంవత్సరాల నుంచి వృధా, బీటెక్ చదివినాడికి కూడా ఆల్ రాయడం రావట్లేదు అని రేవంత్ రెడ్డి గారు వ్యాఖ్యలు చేస్తున్నారు. దీని గురించి ఎట్లా? వాస్తవం అండి, రేవంత్ రెడ్డి గారు మాత్రం ఈ విషయంలో నిజం చెప్పారు. ఎందుకంటే మనం చూస్తున్నాం, అసలు సబ్జెక్ట్ రాని వాళ్ళు ఏం రాని బీటెక్లు కంప్లీట్ చేస్తున్నారు, ఎంబీఏలు కంప్లీట్ చేస్తున్నారు, అన్ని కూడా చేస్తున్నారు. చాలా వరకు నేను చూస్తుంటే నిజంగానే అది మాత్రం వాస్తవం అండి. ఏదో మరి యూనివర్సిటీలో ఏ విధంగా పాస్ చేస్తున్నారో అర్థం కావట్లేదు. ఏది రాసినా కూడా పాస్ చేయడం జరుగుతుంది. అంటే ఎడ్యుకేషన్ అనేది కూడా ఒక బిజినెస్ పరంగా అయిపోయింది ఇప్పుడు బీటెక్లు వచ్చేసరికి. కాలేజీలో ఏమో ఫిల్ కావాలా, వాళ్ళు ఎట్లన్నా రాయని, ఏమన్నా రాయని, బట్టి పేపర్లను క్వశ్చన్ పేపర్లు 10 సార్లు అటు ఇటు రాసినా కూడా పాస్ చేస్తున్నారు. నిజం అండి. వాస్తవం చెప్పాలంటే నిజంగానే బీటెక్ ఏదో వాళ్ళు కూడా ఫిల్అప్ చేయడానికి రావట్లేదు. నేను చూస్తుంటా చిన్నపాటి పింఛన్లు కానీ, తర్వాత రేషన్ కార్డు ఫాములు కానీ, తర్వాత చిన్నపాటి ఏదైనా క్యాష్ ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా బీటెక్ ఏదైనాడు మళ్ళీ పోయి ఆ మీసే ఉన్నో మళ్ళీ అన్నకి ఇది ఏంది అని చెప్పి అడిగే రోజులు ఇవన్నీ. అసలు నిజం చాలా వరకు ఇస్తున్నా. ఎంత చదువుకున్నా కూడా అసలు ఒక అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ రావట్లేదు కాబట్టి కరెక్ట్ అన్నాడు రేవంత్ రెడ్డి గారు. అంటే రాజకీయానికి కానీ దేనికైనా యువతే మరి అంతమంది బయటకు వస్తున్నారు, మరి ఎందుకని ఉద్యోగాలు ఏంటంటే గుర్తుపెట్టుకోరి, చదువు అందరు చదివిన తర్వాత మిగతా పనులు ఎవరు చేస్తారండి? అందరు చదువుకొని అందరు ఎంప్లాయీలు అయితే అందరు కూడా జాబులు చేయాలనుకుంటే గట్రా మరి మిగతా పనులు కూడా చేస్తారు. రోడ్ లోడ్ ఉడుతారు, బిల్డింగ్ లోడ్ కడతాడు, ప్లంబింగ్ పని వాళ్ళు చేస్తారు. అవి ప్రతి ఒక్క పని కూడా అన్ని కూడా చదువుకున్న అయితే అంటారు కదా. మిగతా ఇప్పుడు రాబోయే రోజుల్లో గుర్తుపెట్టుకోండి, అమెరికాలో అంట మీ రోజువారీ మేస్త్రి కట 15,000 రాబోయే రోజుల్లో ఇండియాలో కూడా అదే పరిస్థితి వస్తుంది. అందరు చదువుకున్న పెద్ద యూనివర్సిటీలు ఉన్నాయి అని చెప్పేసి చుట్టూ ఉన్న 5 రాష్ట్రాలు హైదరాబాద్ వైపు తెలంగాణ వైపు చూస్తున్నాయి. కానీ రేవంత్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు అటు యూనివర్సిటీలకి ఇటు కళాశాలలకి దెబ్బ అని అంటున్నారు. దీని గురించి వాస్తవం అండి. ఇప్పుడు చదువుకున్నాడు బీటెక్ చదివినట్టే మినిమం నాలెడ్జ్ అని ఉండాలి కదండి. లేకుంటే కేసీఆర్ కూడా లాస్ట్ టైం కూడా ఒక కామెంట్ చేయడం జరిగింది. ఏమని, అరే మీరు బీటెక్లు చదివి కానిస్టేబుల్ జాబ్లకు అప్లై చేస్తారు, మీకు బీటెక్ అని చెప్పేసి ఒకరు అప్పుడు కూడా కామెంట్ చేసింది. అంటే మీ చదువుని కూడా మీకు ఎట్టేసి ఇంటర్కు పోల్చుకునేటువంటి ఇది ఉందా అని చెప్పేసి కూడా కేసీఆర్ గారు గతంలో కామెంట్ చేసేది. ఇలా గుర్తుపెట్టుకోండి, ఏదైనా కూడా నిజం. అది అప్లికేషన్ ఫామ్ కూడా ఫిల్అప్ చేయడానికి కూడా రావట్లేదు అంటే తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి విద్యార్థులు ఈ విధంగా ఉన్నారని చెప్తుంది. ఇన్ని రోజులు ఇచ్చిన ఫీజు రీయింబర్స్మెంట్ కానీ ఇవన్నీ వేస్ట్ అంతే అండి. రిజర్వేషన్లు ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, రిజర్వేషన్ లో సీట్ వస్తుంది కొంతమందికి ఇప్పుడు చూడు అందరికీ అసలు బీటెక్ అవుతుందంటే మేనేజ్మెంటల్ తక్కువ అయిపోయారు మొత్తం. చూడు అందరు కూడా రిజర్వేషన్లే, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ కూడా. ఓసీలా కూడా ఇప్పుడు సీట్లు వచ్చినాయి 10%. అసలు మొత్తం రిజర్వేషన్లనే అందరు చదువుతున్నారు కాబట్టి వాడు ఏం చదువుతుండే ఏంటనేది కూడా లేదు కదా. అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి సిస్టమ్ మార్చడం కోసం ఏమేమి అవి కూడా చేయట్లేదు. కామెంట్ ఒక్కటండి, కొంచెం ఎడ్యుకేషన్ వ్యవస్థల నేను చూస్తున్నా 10th క్లాస్ అయిపోయిందంటే అసలు ఇక పిల్లోని గాలికి వదిలేస్తున్నాడు. అది కాలేజీలు కానీ, ఆ తర్వాత యూనివర్సిటీలు కానీ, ఏది కూడా కానీ. అసలు ఇంటర్లో కాలేజీకి రాకుండా నడుస్తుంటే, డిగ్రీ అయితే అసలు కాలేజీకే పోడు. బీటెక్ లో వాడు ఒక స్టార్టింగ్ అడ్మిషన్ అయిన రోజు 2 రోజులు పోతాడు, ఫీజులు కట్టడానికి పోతాడు తప్ప వాడు ఒక్కరోజు కూడా కాలేజీకి రారు. మరి ఎందుకు కాలేజీకి రారు అని చెప్పి ఒక సిస్టమ్ మార్చాలి. బయోమెట్రిక్ పెట్టి మినిమం స్టూడెంట్ వచ్చి ఎవరైతే రెగ్యులర్ కాలేజ్ వస్తారో వాళ్ళే కాలేజ్కి వచ్చి చదువుకోండి అని చెప్పి చెప్పాలి. ఎందుకంటే ఓపెన్ స్కూల్స్ ఉన్నాయి కదా, అందులో చదువుకోవాలి. ఈ రెగ్యులర్ కూడా ఓపెన్ లాగా అయిపోయింది ఇప్పుడు. రీసెంట్లీ సీనియర్ మళ్ళీ కూడా కార్పొరేట్ కాలేజెస్కి వెళ్ళి ర్యాంకుల మీద సర్వే చేస్తే అవన్నీ ఫేక్ అని కాదు. అలాంటి కాలేజీని క్లోజ్ చేసేది నిజమండి. ఇది మాత్రము 100% ఫేక్ అండి. చైతన్య నారాయణ అండి, గుర్తుపెట్టుకోండి. మనిషి సరే, నేను ఒక 20 ఏళ్ళ నుంచి నాకు నాలెడ్జ్ వచ్చినప్పటి చూస్తున్నా. 20 సంవత్సరాల నుంచి నారాయణ చైతన్యం తప్ప. అంటే ప్రతిసారి వాళ్ళ దగ్గరనే పిల్లలు టాప్ ర్యాంక్ వస్తే కానీ దేశం మొత్తం ఎక్కడ రావా అండి? అంటే ప్రతిసారి వాళ్ళ పిల్లలకే దేవుడు జ్ఞానం ఇస్తా, నాలెడ్జ్ ఇస్తా. పుట్టినోడు అంతా కూడా వాళ్ళ దగ్గరనే జ్ఞానం వచ్చేది ఉంటుంది, వేరే దగ్గర ఉండదా? ఇదంతా డబ్బులతోని, ఇదంతా పైసలతో ఇవన్నీ ర్యాంకులు తెప్పించారు తప్ప ఆ కాలేజీలో అసలు ఏమి ఉండనే ఉండదు. ప్రతిసారి వాళ్ళే ఉంటారు. మీరు గుర్తుపెట్టుకోండి, వేరే వాడికి అవకాశం ఉండదా? మరి మిగతా చోట్ల ర్యాంకులు వచ్చినప్పుడు గవర్నమెంట్ స్కూళ్ళలో కూడా ప్రకటనలు ఇవ్వచ్చు కదా, ర్యాంకులు వచ్చినాయి అది ఇచ్చింది అని. మరి వాళ్ళ కాలేజీలు వచ్చినాయి కాబట్టి వాళ్ళు ఇచ్చుకుంటున్నారు, మిగతా వాళ్ళని ఎందుకు స్పందించారు? ఒకటండి గుర్తుపెట్టుకోండి, కార్పొరేట్ వ్యవస్థ ఇప్పుడు వాళ్ళంటే ఇప్పుడు డబ్బులు ఇస్తారండి, టీవీ ఛానల్కి డబ్బులు ఇస్తారు. ఇప్పుడు ఒక టీవీ ఛానల్ కూడా ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, టీవీ ఛానల్కి పెద్ద ఛానల్ ఇవ్వాలని కూడా గవర్నమెంట్ స్కూల్ ఇది ఇంత ట్యాప్ ర్యాంక్ ఇచ్చిందంటే ఇయ్యరు కదండి. చైతన్య నారాయణ అయితే వాళ్ళకు మేనేజ్మెంట్లకు డబ్బులు ఇస్తే అని ఇస్తాయి కాబట్టి వాళ్ళు ఇస్తారు తప్ప గవర్నమెంట్ ఏమొస్తుందండి బెనిఫిట్? ఏదో చిన్నపాటి పేపర్లా డిస్ట్రిక్ట్ పేపర్కి ఇదంతా బొమ్మ ఇస్తారు, స్కూల్ ఇంత ర్యాంక్ వచ్చిందని తప్ప ఇట్లా హైలైట్ చేసే మాత్రం ఇయ్యరని చెప్పి